ఆధ్యాత్మిక కార్యక్రమాలను, పండుగల విశేషాలను, పట్టణ గొప్పదనాలను, పాలకులు చేసే నిర్లక్ష్యాలను, ప్రమాదాలను, వాటి నిర్లక్ష్య వ్యవస్థను, భూరాబందుల దోపిడీలను, రాజకీయ నాయకుల అసమర్థతను, అధికారుల ఆగడాలను, పేదవాడు పడే బాధలను, వాస్తవాలను ప్రజల కళ్లకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. సిటీ కేబుల్ న్యూస్, ప్రజల చేతిలో ఆయుధం. వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డం అనిల్. ముందుగా హెడ్లైన్స్. చెన్నూరు పట్టణ సాంఘిక సంక్షేమ పాఠశాలలో అనుమానాస్పదంగా 7వ తరగతి చదువుతున్న శ్రీ హిందూ విద్యార్థిని మృతి. మంచిర్యాల జిల్లా కేంద్ర ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు తెల్లవారుజామున మృతి. ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ సిల్వర్ జూబ్లీ వేడుకలను జరిపిన ఎస్బీఐ అధికారులు. మంచిర్యాల జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్లకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేసిన ఎస్బీఐ అడ్వైజర్ బోడ ధర్మేందర్. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణం సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న శ్రీ హిందూ విద్యార్థిని ఈరోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందింది. వివరాల్లోకి వెళ్తే చెన్నూరు పట్టణంలోని సాంఘిక సంక్షేమ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న విద్యార్థిని శ్రీ హిందూకి గత బుధవారం అకస్మాత్తుగా వాంతులు రావడంతో ఉపాధ్యాయులు చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. 3 రోజులైనప్పటికీ విద్యార్థిని పరిస్థితుల్లో మార్పు లేకపోవడంతో విద్యార్థిని తల్లిదండ్రులు మంచిర్యాల పట్టణ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించడంతో చికిత్స ఈ రోజు ఉదయం మరణించినట్లు ఆసుపత్రి డాక్టర్ గణేష్ తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థిని బంధువులు మాట్లాడుతూ విద్యార్థిని క్రిమి సంహారక మందు సేవించినప్పటికీ ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా గోప్యంగా ఉంచి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించడం జరిగిందని, పరిస్థితి విషమించడంతో తల్లిదండ్రులకు తెలిసి మంచిర్యాల పట్టణ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతి చెందిందని తెలిపారు. సాంఘిక సంక్షేమ పాఠశాల ఉపాధ్యాయుల నిర్లక్ష్యం వల్లే విద్యార్థిని మృతి చెందిందని, మృతికి కారకులైన టీచర్లపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు, బంధువులు డిమాండ్ చేస్తున్నారు. కేసును నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. 98-97 వస్తుంది మనందరికి, 99, 97, 98. ఆమెకి 72-73 వస్తుంది. అంటే దాని అర్థం ఏంటంటే లంగ్స్ డ్యామేజ్ అయింది. లంగ్స్ డ్యామేజ్ అయితేనే ఈ విధమైన అవుతుంది. సో ఇమ్మీడియట్గా నేను వాళ్ళ దగ్గర డబ్బు లేకపోయినా నేను డాక్టర్తో మాట్లాడి బిల్ తర్వాత కడతామని హెచ్ఆర్సిటీ చేయించినాము. కొన్ని టెస్టులు రాసాం. టెస్టులు వచ్చిన తర్వాత క్రియాటిన్ వచ్చేసి కిడ్నీ ఫెయిల్యూర్ అనేది 4.4 ఉంది, జాండీస్ అనేది 2.6 ఉంది. మళ్ళీ సిటీ రిపోర్ట్లో లంగ్స్ మొత్తం వైట్ వాష్ అయింది, 2 వాష్ అయినాయి. సో ఇది అంతా క్లినికల్ ఫిట్ అయ్యేది పారాక్యూట్ తాగిన వాళ్ళనే ఇంత ఇమ్మీడియట్గా ఉంటుంది. సో పారాక్యూట్ తాగిన తర్వాత ఒక 24 to 48 hours స్టేబుల్ ఉంటారు పేషెంట్. ఆ టైంలో అక్కడ ఉంది కాబట్టి డాక్టర్ కూడా అడిగారంట, అక్కడ ఇంకా డాక్టర్తో కూడా మాట్లాడాను. వాళ్ళు డాక్టర్ కూడా అడిగారంట ఏమని, ఇట్లా ఏమైనా తాగినామా అంటే ఏం తాగలేదు, అమ్మాయి చెప్పలేదు. టీచర్లు అడిగితే టీచర్లు కూడా ఎక్కడ ఉంటుంది అక్కడ హాస్టల్ నుంచి వంతులు అయితే తీసుకొచ్చిన వాళ్ళు చెప్పారు. ఆ రిపోర్ట్లో వచ్చిన తర్వాత వీళ్ళ పేరెంట్ కూడా అడిగితే ఏం లేదు సార్, ఇట్లా మామూలు ఫుడ్ పాయిజనింగ్ అంటారు. తర్వాత నేను మా సిస్టర్లను, లేడీ డాక్టర్ని పోయి అడగమంటే కూడా చెప్పట్లేదు అమ్మాయి. తర్వాత నేను అందరినీ బయట పంపించి నేను అడిగితే, అప్పుడు ప్రేమ అడిగితే మేము అడిగేటప్పుడు కూడా ఒక వీడియో తీస్తాం. మేము కూడా మా అబ్బాయి వీడియో తీస్తూ ఉంటే ఆయన కూడా బయట పంపమంటుంది. ఆయనను కూడా బయట పంపిస్తే అప్పుడు నేను ప్రేమ అడిగితే, నువ్వు ఈ 2-3 రోజులు ఫుడ్ పాయిజనింగ్తో ఇది కాదు, నువ్వు ఏదో తీసుకున్నావు, నువ్వు అది కరెక్ట్ చెప్పాలమ్మా, లేకపోతే ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఇబ్బంది అవుతుంది, రేపు నీ ప్రాణం పోతుంది, నువ్వు కరెక్ట్ చెప్పు, మాకు చెప్పు. నేను మీ టీచర్లకు చెప్పా, మీ తల్లిదండ్రులకు ఎవరికి చెప్పాను, కాకపోతే నాకు ట్రీట్మెంట్కి పనికి వస్తుంది. అప్పుడు అమ్మాయి చెప్తుంది ఇంత బుడ్డిలో ఉండేసరికి నేను తాగాను. అది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇక నేను ఇమ్మీడియట్గా టైం వేస్ట్ చేయలేదు, ఇమ్మీడియట్గా కన్సర్న్ సిఐకి ఫోన్ చేసి చెప్పాను విషయం. చెప్పిన తర్వాత చెప్పాను సాయంత్రం వరకు డైయింగ్ డిక్లరేషన్ డీడీ తీసుకోండి సార్, లేదంటే ఇబ్బంది అవుతుంది, మళ్ళీ వెంటిలేటర్ మీద పోతే అమ్మాయి మాట్లాడలేదు, ఇప్పుడు కనీసం మనం అడిగేది చెప్పడానికి ఉంది అంటే సార్ కోఆర్డినేట్ చేసి జడ్జి గారిని పంపించారు. 3:30, 4 o'clockలో అది అయిపోయింది. వీళ్ళకి కూడా ట్రీట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాం. ఈ పారాగ్యూట్ తాగినప్పుడు 3 ఆర్గాన్ల మీద పనిచేస్తుంది. ఒకటి లంగ్స్ మొత్తం పోతుంది, కిడ్నీ ఫెయిల్యూర్ అవుతుంది, లివర్లో పోతుంది, కొన్నిసార్లు ఫిట్స్ వచ్చి బ్రెయిన్లో కూడా ప్రాబ్లం రావాలి. ఈమెకు 3 వచ్చినాయి, కిడ్నీ ఫెయిల్యూర్ పోయింది, లివర్లో వచ్చింది, లంగ్స్లో. వెంటిలేటర్ అవసరం పడుతుంది అని చెప్పినాం, డయాలసిస్ అవసరం పడుతుందని చెప్పినాం. అవన్నీ మా దగ్గర ఉన్నాయి కాబట్టి మీరు ఖర్చు కూడా చెప్పాను. చెప్పిన తర్వాత మీరు ఉండండి, లేదంటే ఇంకో హాస్పిటల్ వెళ్తారంటే చెప్పమంటే లేదు సార్ మీ మీద నమ్మకం ఉందని చెప్పేసి ఉంచారు. ఆ డీడీ అయిన తర్వాత ఈవినింగ్
డయాలసిస్ స్టార్ట్ చేసినాం. డయాలసిస్ అయిన తర్వాత ఈవినింగ్ 6 ప్రాంతంలో ఆమె కొద్దిగా శ్వాస ఎక్కువ ఇబ్బంది అయితే ఇంటిబేట్ చేసి నైట్ కూడా చెప్పాను వాళ్ళ ఫాదర్కి, కష్టమే, రేపు మార్నింగ్ వరకు డిసైడ్ అవుతుంది, బాగా లేట్ అయింది అని చెప్పేసి చెప్తే తర్వాత మార్నింగ్ ఇది డెత్ అయింది. అది కారణాలు డీడీ మేడం తీసుకున్నారో అక్కడ తెలుస్తుంది, ఎంక్వైరీలో తెలుస్తుంది. నాకైతే నేను అంటే మా పని ఇక్కడ వరకు ఇప్పుడు మేము ఎందుకు తీసుకుని మాకు చెప్పినా కానీ దానికి వ్యాలిడిటీ ఉండదు. నాకు టైం లేకుండా మళ్ళీ ఎప్పుడు శ్వాసలు ఇబ్బంది ఎప్పుడు ఇదవుతానని చెప్పేసి నేను టైం వేస్ట్ చేయలేదు. ఎప్పుడైతే ఆమె బుడ్డీలు ఎంత ఉండే నేను తాగినని చెప్పింటే నేను ఇమ్మీడియట్ బయటకు వచ్చి సిఐ గారికి కన్సర్న్ అది మెడికల్ లీగల్ కేసులో ఇన్ఫార్మ్ చేయాలి. ఇన్ఫార్మ్ చేసినాం. మేడం వచ్చిన తర్వాత ఆమె తీసుకుంది. మేడం 15-20 మినిట్స్ మేడం అది మోస్ట్లీ పారాక్యూట్ అండి. పారాక్యూట్లోనే ఇంత తొందర ఎఫెక్ట్ అనేది పారాక్యూట్లో, కిడ్నీ, లివర్, లంగ్స్ పోయేది పారాక్యూట్లో, మోస్ట్లీ పారాక్యూట్ అండి. మా పేరు రాజన్న. అయితే మా చిన్నదానికి బుధవారం రోజు అక్కడిది కూడా బుధవారం రోజు మన హాస్టల్ నుంచి మేడం ఫోన్ చేసి వాళ్ళ డాడీకి, బాబు మీ పాప బాగులేదు, వాంతింగ్ చేసుకునేది రమ్మంటే నైట్ 11ంటికి ఆయన వచ్చేసరికి గవర్నమెంట్ హాస్పిటల్లో చెన్నూరులో జాయిన్ చేసి మేడాలు వెళ్ళిపోయిండు. ఆ 3 రోజులు ట్రీట్మెంట్ జరిగినా కూడా అది అక్కడ ఏం చెప్పింది మేడాలు అంటే ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పింది గవర్నమెంట్ హాస్పిటల్ చెన్నూరులో. ఇక 3 రోజులు అక్కడ చూసిన తర్వాత 4వ రోజు ఇంకా బాగా సీరియస్ గా అవుతుందని మేము నిన్న మధ్యాహ్నం ఇక్కడ మంచిర్యాల హాస్పిటల్ పోదామని ఇక్కడ తీసుకొచ్చేసరికి ఇక్కడ టెస్టులు చేస్తే సారు పాయిజన్ తీసుకున్నది. 3 రోజుల నుండి ఏం చేసిండు, ముందు తీసుకురావద్దు అంటే సార్ మాకు మందు తాగిన విషయమే తెలియదు, అక్కడ హాస్టల్లో తాగింది మాకు తెలియదు, వాంతింగ్ అయిందని చెప్పింది, ఫుడ్ పాయిజన్ అయిందని వాళ్ళు చెప్పింది కానీ మాకేం తెలియదు అని మేము అన్నాం. అంటే నిన్న మధ్యాహ్నం వచ్చిన నుండి ఇక్కడ ట్రీట్మెంట్ జరగగానే మా పాప తెల్లరంగా చనిపోయింది. మంచిర్యాల జిల్లా కేంద్రం కాలేజీ రోడ్డులో బ్రిలియంట్ పాఠశాలల చైర్మన్ సిరిపురం సత్యనారాయణ ఆధ్వర్యంలో చిన్నపిల్లల కోసం నెలకొల్పిన లిటిల్ సంస్కార్ పాఠశాలను మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ మాట్లాడుతూ పట్టణంలో చిన్నపిల్లల కోసం లిటిల్ సంస్కార్ పాఠశాలను ఏర్పాటు చేయడం సంతోషకరమని, పిల్లలకు చిన్నతనం నుండే నైతిక విలువలతో పాటు మంచి వ్యాయామం, క్రీడల పట్ల ఉత్సాహం కలిగించేలా నేర్పడం జరుగుతుందని, హిందూ సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేసి విద్యార్థులను భావి భారత పౌరులుగా తయారయ్యేందుకు పునాది పాఠశాలగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య మహేష్, పలు డివిజన్లకు చెందిన కార్పొరేటర్లు, పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. బ్రిలియంట్ మోడల్ స్కూల్స్ చాలా బ్రాంచెస్ మన జగిత్యాల అండ్ ధర్మపురి మరియు మంచిర్యాల జిల్లాలో చాలా బ్రాంచెస్ ఉన్నాయని చెప్తున్నారు.
తప్పకుండా అంటే మళ్ళీ వాళ్ళు ఒక కొత్త కాన్సెప్ట్తోని మన మంచిర్యాల పట్టణంలో ఏదైతే స్కూల్ ఓపెన్ చేసిండ్రో ఇవాళ లిటిల్ సంస్కారీ స్కూల్ మన భారతీయ ముఖ్యంగా హైందవ విలువలన్నీ తెలియజెప్పే విధంగా, ఎందుకంటే మన హిందూ జీవన విధానం ఏదైతే ఉందో అది ఋషులు ఏర్పరిచిన జీవన విధానం. మన ప్రతి ఒక్క సాంప్రదాయం కానీ ఆచారం కానీ వీటన్నింటిలో కూడా వాళ్ళు ఋషులు ఎంతో వాళ్ళు ఆ అన్వేషణతో ఏర్పాటు చేసిన ఆచార సంస్కృతులు మనవి. అలాంటి మన జీవన విధానం, మన విలువలు అవన్నీ కూడా తెలియజెప్పే విధంగా ఇక్కడ ఒక చిన్నపిల్లలందరికీ మనం నేటి కాలంలో మర్చిపోతున్న విలువల్ని తిరిగి మన పిల్లలకి నేర్పించే విధంగా తెలియజెప్పే విధంగా ఏర్పాటు చేసిన లిటిల్ సంస్కారీ స్కూల్. అలాగే పిల్లలలో ఏదైతే ప్రతిభ ఉందో దాన్ని ప్రోత్సహించే విధంగా వాళ్ళకి అన్ని రకాలుగా సంగీతం కానీ, డాన్స్ కానీ, యోగా కానీ, వారి ఆరోగ్యాన్ని పరిరక్షించే యోగా కానీ, అలాగే వాళ్ళని వాళ్ళు సెల్ఫ్ ప్రొటెక్షన్ చేసుకునే విధంగా కరాటే కానీ మిగతా అన్నీ కూడా ఇక్కడ నేర్పించడం. అలాగే పిల్లలందరికీ కూడా మంచి ప్లే ఏరియా ఉంది చిన్నపిల్లలకి. అలాగే లోపల కూడా రకరకాల యాక్టివిటీస్తోని పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా చేసే విధంగా, వాళ్ళలో ఉన్న ప్రతిభను వెలికి తీసే విధంగా ఇవాళ ఈ స్కూల్ ఏర్పాటు చేయడం అనేది నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఇట్లాంటి స్కూల్స్ మన పిల్లలందరికీ ఉపయోగపడే విధంగా, మన తల్లిదండ్రులందరూ కూడా మన పిల్లలకి సరైన అవకాశాలు కల్పించలేకపోతున్నామేమో అన్న బాధ తొలగించే విధంగా ఇట్లాంటి స్కూల్స్ మన జిల్లా వ్యాప్తంగా మరిన్ని ఏర్పాటు చేయాలి అని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. మంచిర్యాల పట్టణంలో ముఖ్యంగా లిటిల్ సంస్కారే స్కూల్ ద్వారా పిల్లలందరికీ సాంప్రదాయాలను నేర్పించే విధంగా, అదే కాకుండా క్రీడ, యోగా మరి ఇతర విషయాలను పిల్లలందరికీ కూడా బోధించడానికి మరి ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి స్కూల్కి బాధ్యత వహిస్తున్నటువంటి సత్యనారాయణ గారికి హృదయపూర్వక మా మంచిర్యాల నగరపాలక సంస్థ నుండి శుభాకాంక్షలు తెలియజేస్తూ, దినదిన అభివృద్ధి చెందుతూ పిల్లలందరికీ కూడా మంచి భవిష్యత్తును అందించాలని, పూర్వీకులు పడ్డ కష్టాలను మరి మీరు ఈ స్థాయికి రావడానికి గల కారణాలు, అదేవిధంగా చాలామంది పేదవారు ఒక పూట పస్తు నుండి కూడా ఈ రోజుల్లో చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి వాటన్నిటిని కూడా ఇప్పుడు చదువుకుంటున్న పిల్లలందరికీ క్లుప్తంగా వివరిస్తూ, గతంలో జరిగినటువంటి మన మిత్రుడు మీ అబ్బాయి గారు చెప్పినట్టుగా రామాయణం కానీ, మహాభారతం కానీ, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కాబట్టి, హిందూకు సంబంధించిన విషయాలు చాలా ఉన్నాయి కాబట్టి వాటన్నిటిని క్లుప్తంగా పిల్లలందరికీ నేర్పిస్తూ వారి భవిష్యత్తుని రాబోయే మరొక 10-15 తరాల వరకు కూడా ఈ లిటిల్ సంస్కారీ స్కూల్ ఏదైతే ఉందో చిరస్థాయిగా మిగిలిపోయేటట్టుగా మీ బోధన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సంస్కారీ స్కూల్ ప్రారంభించడం జరిగింది. మన విద్యారంగంలో 31 సంవత్సరాలుగా సమాజానికి సేవ చేస్తూ గ్రామీణ ప్రాంతాల్లో మిడిల్ క్లాస్ పీపుల్కు ఒక ఉన్నత విలువలు కలిగినటువంటి విద్యను అందిస్తూ గత 31 సంవత్సరాలుగా బ్రిలియంట్ విద్యా సంస్థలు నడుపుతున్నటువంటి మేము ఈరోజు మంచిర్యాలలో టౌన్లో ఒక ప్రీమియం స్కూల్ లిటిల్ సంస్కారీ, అంటే సంస్కారంతో కూడినటువంటి విద్య. కాబట్టి యథా రాజా తథా ప్రజ. ఎవరైతే డబ్బుల కొరకు వ్యాపార విలువలతో ఈ స్కూల్ నడుపుతారో వాళ్ళకు వ్యాపారాలు మాత్రమే తెలుస్తుంది. ఎవరైతే ప్యాషనేట్గా ఇష్టంతో సమాజం నాటు ప్రేమతో సమాజాన్ని మార్చాలనే సంకల్పంతో మనతే ప్రారంభంగా మార్పు అని చెప్పి ఎవరైతే కోరుకుంటారో అటువంటి పాఠశాలలో చదివించిన విద్యార్థుల తలరాత ఎలా ఉంటుందనేది మీరు ఒకసారి ఈ లిటిల్ సంస్కారీ స్కూల్లో అడిగిన తర్వాత మీకు అర్థమవుతుంది. రామాయణం, భాగవతం అన్ని రంగాల్లో కూడా చిన్నప్పటి నుంచే అవగాహన, ఒక పట్టు పెంచడానికి మేము ప్రయత్నిస్తున్నాం. ఈ యొక్క మా చిన్న మార్పుతో ప్రారంభించిన పాఠశాలను అందరినీ కూడా మీ అందరూ కూడా ఆదరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ప్రారంభించినటువంటి మన సురేఖ మేడం గారు, ఎమ్మెల్యే గారు సతీమణి, అలాగే కార్పొరేటర్ ధర్ని మధుకర్ గారు, చల్ల రమ్య మహేష్ గారు, అలాగే నరేష్ గారు, అలాగే బ్లాక్ కాంగ్రెస్ తిరుపతి గారు, ఇంకా కార్పొరేటర్లు మన శ్రీనివాస్ గారు, రమ్య గారు, చాలామంది కార్పొరేటర్ అందరూ కూడా రావడం జరిగింది. వారందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.
మంచిర్యాల జిల్లా కేంద్రం ఐబీ చౌరస్తా సమీప లక్షట్పేట్ రోడ్డులో ఆవోపా ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆవోపో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిరుపురం శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా మంచిర్యాల జిల్లా కేంద్రంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈ యొక్క చలివేంద్రాన్ని వర్షాకాలం మొదలయ్యే వరకు చలివేంద్రం బాటసారులకు అందుబాటులో ఉంటుందని తెలిపారు. త్రాగునీటితో పాటు కొద్ది రోజులు మజ్జిగ, మరికొద్ది రోజులు పండ్లు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. వేసవి కాలం దూర ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రానికి వచ్చే ప్రజలకు, వ్యాపారస్తులకు, కార్మికులకు ఉపయోగపడే విధంగా చలివేంద్రాన్ని ఆవోపా ఆధ్వర్యంలో ఏర్పాటు చేశామని అన్నారు. సభ్యులందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల పట్టణ అధ్యక్షులు నేరెళ్ల శ్రీనివాస్, కార్యదర్శి రావి రమేష్, కోశాధికారి దొడ్డ శ్రీనివాస్ మరియు శ్రీ పల్లెర్ల శ్రీహరి, రాష్ట్ర ఆవోపా కార్యదర్శి మరియు ఆవోపా సభ్యులు గుండా సుధాకర్, మంచాల శ్రీనివాస్, కేశెట్టి శ్రీనివాస్, భాస్కర్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఆవోపా మంచిర్యాల ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా వేసవి రహదారి వెంట వెళ్ళే పాదచారులందరికీ కూడా చల్లటి మంచినీళ్ళు తాగేయాలనే ఉద్దేశంతో మరి చల్లటి మంచినీళ్ళ కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభం చేయడం జరిగింది. అదేవిధంగా వర్షాలు పడేంతవరకు కూడా ఈ చలివేంద్రము నడుస్తుంది. మరి ఈ కార్యక్రమంలో ఆవోపా సభ్యులందరూ కూడా సహకరిస్తున్నారు. కొన్ని రోజులు మజ్జిగ, కొన్ని రోజులు అంబలి, కొన్ని రోజులు చల్లటి నీళ్లు, కొన్ని రోజులు పండ్లను కూడా ఈవినింగ్ అవర్స్లో ఇవ్వడం జరుగుతుంది. అది ఆనవాయితీగా కొన్ని రోజుల నుండి, కొన్ని సంవత్సరాల నుండి వస్తుంది. ఈ కార్యక్రమాన్ని ఆవోపా మంచిర్యాల చేపట్టడం అభినందనీయం. మరి ముందు మరిన్ని సేవా కార్యక్రమాల ద్వారా ఆవోపా మంచిర్యాల ముందుకు వెళ్ళాలని ఆశిస్తున్నాను. ఆవోపా మంచిర్యాల ఆధ్వర్యంలో ఈరోజు చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. గత కొన్ని సంవత్సరాలుగా ఆవోపా మంచిర్యాల ఆధ్వర్యంలో చలివేంద్రము ఇక్కడ ఏర్పాటు చేయబడుతున్నది. ఈ రోజు నుండి దాదాపు ఒక 2 నెలల నుండి 3 నెలల వరకు మనము చలివేంద్రము మధ్యలో అంబలి పంపిణీ కార్యక్రమము, మజ్జిగ కార్యక్రమము, పెరుగు, మధ్యలో కొన్ని పనులు పంపిణీ కార్యక్రమాలు ఉంటుంది. ఇది కంటిన్యూగా ఒక 2 నుంచి 3 నెలల వరకు జరుగుతుంది. రాష్ట్ర ఆవోపా తరఫున చలివేంద్రాలు అన్ని యూనిట్ల ద్వారా ప్రారంభమైనవి. మరి ఇది దాదాపు 8 సంవత్సరాల నుంచి ఇక్కడ మా ఇంటి ముంగర లక్షట్పేట రోడ్లో ప్రారంభించి చేస్తున్నాము. మధ్యలో కరోనా వచ్చినప్పుడు ఒక 3 సంవత్సరాలు బంద్ ఉండే, దాని తర్వాత కంటిన్యూ చేస్తున్నాము. ఇది దాదాపు జూన్ 20 వరకు ఇది కంటిన్యూ ఉంటుంది. దీనిలో భాగంగా మజ్జిగ చేసి పోస్తున్నాము. తర్వాత పండ్లు కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. టైంను బట్టి, దాతలను బట్టి ఇది జరుపుకుంటున్నాము. మంచిర్యాల జిల్లా కేంద్రం ప్రభుత్వ ఆసుపత్రిలో ఈరోజు ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ 25 సంవత్సరాలు సిల్వర్ జూబ్లీ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్లకు పండ్లు, బ్రెడ్లను ఎస్బీఐ లైఫ్ అడ్వైజర్ బోడ ధర్మేందర్, తోటి మల్లేష్ ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్బీఐ బ్రాంచ్ మేనేజర్ యాదగిరి రెడ్డి మాట్లాడుతూ ఎస్బీఐలో లైఫ్ ఇన్సూరెన్స్ ప్రారంభించి 25 సంవత్సరాలు ఈ రోజుతో పూర్తయిన సందర్భంగా సిల్వర్ జూబ్లీ వేడుకలను జరుపుకుంటున్నామని, అందుకని ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్లకు, ఇతరులకు బ్రెడ్లను పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. కుటుంబ ఆరోగ్య భద్రత కోసం ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ తప్పనిసరి అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్బీఐ లైఫ్ అడ్వైజర్ బోడ ధర్మేందర్, పల్లపు లక్ష్మీ నర్సయ్య, కుమార్ రవీందర్, సోకేష్, నాగలక్ష్మి, లావణ్య, హేమావతి, మహి, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు మన యొక్క ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ ఫౌండేషన్ డే మార్చి 29న ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటాము. అదేవిధంగా ఎస్బీఐ లైఫ్ స్థాపించి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి యొక్క సందర్భంగా మనం మన యొక్క మంచిర్యాల గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్లకి పళ్ళు తర్వాత బ్రెడ్ పంపిణీ చేయడం జరిగింది. దీంట్లో నాతో పాటు మన యొక్క డెవలప్మెంట్ మేనేజర్సు, సీనియర్ లైఫ్ మిత్రులు, తర్వాత వీళ్ళందరూ కూడా దాదాపు 50 మంది మిత్రులందరూ కూడా పార్టిసిపేట్ చేసేసి మనం ఈ యొక్క ఫ్రూట్స్ తర్వాత బ్రెడ్ పంపకం అనేటువంటిది చేయడం జరిగింది. థ్యాంక్ యూ. ఈరోజు ఎస్బీఐ లైఫ్ కిలో జూబ్లీ వార్షికోత్సవ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు పండ్లు మరియు బ్రెడ్లు పంపిణీ చేశాము. ఎస్బీఐ లైఫ్ అందరికీ ఆర్థిక భద్రత ఇస్తుందని నమ్మకము. ఈ యొక్క ఎస్బీఐ లైఫ్ కిలో జూబ్లీ అతి వైభవంగా జరుపుకుంటున్నాం ఈరోజు మంచాలలో. ఎస్బీఐ లైఫ్ 25 years ఫౌండేషన్ సందర్భంగా ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో పండ్లు తర్వాతనేమో బ్రెడ్ పంపిణీ చేయడం జరిగింది. మంచిర్యాల జిల్లా కేంద్రం గౌతమి నగర్లో రామలింగేశ్వర ఆలయంలో సీతారాముల కళ్యాణం అనంతరం పట్టాభిషేక కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆచి రామ్మోహన చారి మాట్లాడుతూ సీతారాముల కళ్యాణం అనంతరం శ్రీరామ పట్టాభిషేకం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించి శోభయాత్రను నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు సాయి శర్మ, ఆలయ కమిటీ చైర్మన్ నల్ల మల్లయ్య, ఉత్సవ కమిటీ సభ్యులు, మహిళా సంఘం సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. రామునిలోనే మానుబంధము రామునితోనే ఆప్తుడు బంధువు అన్నియుతానే అలకలు పలుకులు అతనితోనే సీతారాముల పున్నమిలోనే నిరతము మాయద వెన్నెలలోనే రామ్ సీతారామ్ సీతారామ్ జయ జయ రామ్ రామ్ సీతారామ్ సీతారామ్ జయ జయ రామ్ రామ్ సీతారామ్ సీతారామ్ జయ జయ రామ్ రామ్ సీతారామ్ సీతారామ్ జయ జయ రామ్. దశరథాత్మజుని పదముల చెంత కుదుట పడిన మది ఎరుగదు చింత రామనామమను రత్నమే చాలు గళమున దాల్చిన కలుగు శుభాలు మంగళప్రదము శ్రీరాముని పయనము ధర్మ ప్రమాణము రామాయణము రామ్ సీతారామ్ సీతారామ్ జయ జయ రామ్ రామ్ సీతారామ్ సీతారామ్ జయ జయ రామ్ రామ్ సీతారామ్ సీతారామ్ జయ జయ రామ్ రామ్ సీతారామ్ సీతారామ్ జయ. సీతారామ లక్ష్మణ భరత హిత్రకి హనుమత్ సమేత పట్టాభిరామచంద్ర స్వామి వారి యొక్క మంగళాశాసనాలతో మనం ఈరోజు ఎంతో వైభవపేతంగా నిన్నటి రోజున శ్రీరామనవమి కార్యక్రమం ముగించుకొని ఈరోజు పొద్దున పట్టాభిషేకం కార్యక్రమం ముగించుకొని స్వామివారు పురవీధుల గుండా శోభయాత్రకై బయలుదేరారు. అనేక భక్తులు
వరుస క్రమంలో వచ్చి స్వామివారిని దర్శించుకుంటూ స్వామివారి యొక్క ఆశీస్సులను స్వీకరిస్తున్నారు. జై శ్రీమన్నారాయణ. మంచిర్యాల పట్టణంలోని నారాయణ గ్రూప్ ఆఫ్ మంచిర్యాల బ్రాంచ్ పాఠశాలలో ఈరోజు పాఠశాలలో ఉన్న తరగతులకు వెళ్లే విద్యార్థుల కొరకు కాన్వకేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఏజీఎం చైతన్యరావు మాట్లాడుతూ విద్యార్థులను పై తరగతులకు ప్రోత్సహించే విధంగా నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఆధ్వర్యంలో ఈరోజు సర్టిఫికేట్స్ ప్రదానం కాన్వకేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. విద్యార్థులకు కాన్వకేషన్ నిర్వహించడం వలన పై తరగతులకు వెళ్తున్నామనే ఉత్సాహం ఉంటుందని, అందుకే వారిని ప్రోత్సహించడానికి ఈ కాన్వకేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ స్రవంతి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మంచిర్యాల బ్రాంచ్లో నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ మంచిర్యాల బ్రాంచ్లో కాన్వకేషన్ సెరమనీ గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. ఈ టర్మ్స్ 5th క్లాస్ కంప్లీట్ అయిన పిల్లలు 6th వెళ్ళడానికి, అలాగే యూకేజీ PP2 కంప్లీట్ అయిన పిల్లలు 1st క్లాస్కి వెళ్ళే వాళ్ళకి పిల్లల్ని అభినందిస్తూ, అకాడమిక్ ఎక్సలెన్స్ పర్ఫార్మెన్స్ చేసిన పిల్లల్ని అప్రిషియేట్ చేస్తూ, అలాగే మనం ఈ సంవత్సరం మొత్తం కూడా మంచిర్యాల బ్రాంచ్ నుంచి వివిధ కార్యక్రమాల్లో అకాడమిక్ అండ్ అలాగే కో-కరిక్యులర్ యాక్టివిటీస్లో మంచి ప్రతిభను కనబర్చిన పిల్లలందరినీ కూడా మనం అభినందించడం జరిగింది. అలాగే ఈ ప్రోగ్రాంలో పెద్ద ఎత్తున పేరెంట్స్ మరియు పిల్లలు ఉత్సాహంగా పాల్గొన్నారు. వాళ్ళందరికీ మా ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే 5th నుంచి 6th వెళ్ళే వాళ్ళు, అలాగే PP2 నుంచి 1st క్లాస్కి వెళ్ళే పిల్లలకి మా అభినందనలు. అలాగే మన మంచిర్యాల బ్రాంచ్లో మనము కొత్తగా ఇంటరాక్టివ్ ప్యానల్ బోర్డ్స్ తోటి ఈ సంవత్సరం మనం ప్రారంభించడం జరిగింది. ఆ ఇంటరాక్టివ్ ప్యానల్ బోర్డ్స్ ద్వారా డిజిటల్ ఎడ్యుకేషన్ ఏదైతే ఇస్తున్నామో మంచిర్యాలలో ఇస్తున్న ఏకైక పాఠశాల మన నారాయణ పాఠశాల. దాన్ని అందరు పేరెంట్స్ కూడా చాలా అభినందించడం జరిగింది మా పాఠశాల మేనేజ్మెంట్ని. ఈ విధంగా మన మంచిర్యాలలో కూడా కార్పొరేట్ ఎడ్యుకేషన్ హైదరాబాద్లో కానీ, బెంగళూరులో కానీ, చెన్నైలో కానీ ఏదైతే నారాయణ బ్రాంచెస్ ఉన్నాయో అక్కడ ఏ విధంగా జరుగుతుందో ఇక్కడ కూడా అదే విధంగా ఎక్కడ కూడా క్వాలిటీ తగ్గకుండా టీచర్స్లో కానివ్వండి, అలాగే ఇన్ఫ్రాలో కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో పిల్లలకి ఇచ్చే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానివ్వండి, వాళ్ళకి ఇచ్చే ఫెసిలిటీస్లో కానివ్వండి, అన్ని స్పోర్ట్స్ అండ్ కల్చరల్ ఈవెంట్స్లో కానివ్వండి, ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా మాకు అన్ని విధాలా సాయం చేస్తున్న మేనేజ్మెంట్కి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ
ఈరోజు 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మందమరి పట్టణ తెలుగుదేశం కార్యాలయం నందు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి పూలమాలలు వేసి తెలుగుదేశం జెండా ఆవిష్కరించి కేక్ కటింగ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మందమరి పట్టణ అధ్యక్షులు వాసాల సంపత్, పట్టణ మహిళా అధ్యక్షురాలు జూపాక సంధ్య మాట్లాడుతూ 1982వ సంవత్సరంలో పార్టీని స్థాపించి 9 నెలలు అధికారంలోకి తీసుకువచ్చిన చరిత్ర సృష్టించారు. అంతేకాకుండా మహిళలకు పెద్దపీట వేస్తూ మరియు ఉన్నతికి అభివృద్ధికి ఎన్నో పథకాలు తీసుకువచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా సామాన్య మధ్యతరగతి బీసీలకు ఎంతో మందికి టికెట్లు కేటాయించి వారిని రాజకీయంగా ఎదిగేందుకు దోహదపడిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని తెలిపారు. ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వారని చెప్పుకునేందుకు ఎంతో గర్వంగా ఉందని తెలిపారు. ప్రతి పేదవాడికి కూడు గూడు నీడ తప్పనిసరిగా ఉండాలని ఆకాంక్షించి వారి ఉన్నతికి కృషి చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి కారం రాజు, పట్టణ మహిళా ప్రధాన కార్యదర్శి సామకవిత, మందమరి మండల నాయకురాలు బూనేని సుగన, ఉపాధ్యక్షులు వడ్నల సత్యనారాయణ, జయస్వామి, కళావతి, అహల్య తదితరులు పాల్గొన్నారు. ప్రజలందరికీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆ రోజుల్లో ఎన్టీఆర్ గారు మహిళలకు చాలా అన్ని విధాలుగా సపోర్ట్గా ఉండి అన్ని విధాలుగా అన్నీ చేశారు. ఇప్పుడు కూడా రానున్న రోజుల్లో మేము తెలుగుదేశం పార్టీని ఇక్కడ చెన్నూరులో స్థాపించుకొని భారీ మెజార్టీతో మా సంజయ్ సార్ గారిని గెలిపించుకొని ముందుకు వెళ్తామని తెలుగుదేశం పార్టీ నుంచి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. క్యాతన్పల్లి సియోను ప్రార్థన మందిరంలో ఘనంగా మట్టల ఆదివారం వేడుకలు. మంచిర్యాల జిల్లా మందమరి మండలం క్యాతన్పల్లి మున్సిపాలిటీలో మట్టల ఆదివారం వేడుకలు భక్తి శ్రద్ధలతో జరిగాయి. సియోను ప్రార్థన మందిరంలో జరిగిన ఈ వేడుకల్లో క్రైస్తవ సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మందమరి మండలం క్యాతన్పల్లిలో సియోను ప్రార్థన మందిరంలో మట్టల ఆదివారం పండుగను పురస్కరించుకొని ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. చర్చి సెక్రటరీ దేవయ్య ఆధ్వర్యంలో ఉదయం నుండే ప్రత్యేక ఆరాధన కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. పాస్టర్ రవి రఘుయేలు భక్తులకు దైవ సందేశాన్ని అందించారు. యేసుక్రీస్తు యెరూషలేము ప్రవేశం, ఆయన చూపిన వినయం మరియు త్యాగం గురించి ఈ సందర్భంగా వివరించారు. అనంతరం సండే స్కూల్ పిల్లలు, యువకులు మరియు సంఘ సభ్యులు చేతుల్లో మట్టలు పట్టుకొని హోసన్నా జయం జయం అంటూ క్యాతన్పల్లి పురవీధుల్లో భారీ ఊరేగింపు నిర్వహించారు. భక్తి పాటలతో పట్టణ వీధులని మారుమోగిపోయాయి. ఈ వేడుకల్లో చర్చి వైస్ ప్రెసిడెంట్ దాసారపు భాస్కర్, కోశాధికారి మిట్టపల్లి సంతోష్ కుమార్, కమిటీ సభ్యులు రాసపల్లి కరుణాకర్, గోదా దావీదు, ఉట్ల ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. వచ్చే నెల 1వ తేదీన మందమరి పట్టణంలో నిర్వహించే జిల్లా దళిత మహాసభలను విజయవంతం చేయాలని డిహెచ్పిఎస్ నాయకులు పిలుపునిచ్చారు. మందమరి పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డిహెచ్పిఎస్ నిర్మాణ బాధ్యులు దాగం మల్లేష్, దేవి పోచన్నలు మాట్లాడుతూ ఏప్రిల్ 1వ తేదీన మందమరి పట్టణంలో జిల్లా దళిత మహాసభలు మరియు వచ్చే నెల 17, 18 తేదీల్లో రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తున్నట్లు ఈ సభలను విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. దళితులు అంతా ఐక్యంగా ఉండి పోరాడితేనే సమస్యలు పరిష్కారం అవుతాయని, కులమతాల పేరుతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దళితులను విభజించి హక్కులను కాలరాస్తున్నాయని తెలిపారు. దళితుల హక్కులను కాపాడుకోవాలంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ దళితులంతా ఐక్యం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిహెచ్పిఎస్ నాయకులు మామిడి గోపి, మాస్ రజని, భోగి మధు, చింతకింది వెంకన్న, సుంకె లక్ష్మణ్, సిపిఐ మందమరి పట్టణ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు. ఏప్రిల్ 1 తారీఖు రోజు ఇక్కడ జిల్లా మహాసభ ఏర్పాటు చేస్తున్నాం. ఈ జిల్లా మహాసభ విజయవంతం కోసం అంటే ప్రజలు, దళితులు, బలహీన వర్గాలు అందరూ రావాలని కోరుకుంటూ, ఈరోజు ఈ భారతదేశంకి మనకు స్వాతంత్రం వచ్చి దాదాపు 77 సంవత్సరాల దాకా వస్తున్నది. కానీ దళితుల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే దాపురించిన సందంగా ఉంది. ఇక మన రాష్ట్ర ప్రభుత్వాలు చూసుకుంటే గత ప్రభుత్వము దాదాపు ఎస్సీ, ఎస్టీ సప్లాన్ నిధులు 1,00,000 కోట్లు దారి మళ్లించారు. కానీ ఆ లాస్ట్ దశలలో 38,000 మందికి దళిత బంధు ఇచ్చిండ్రు. కానీ ఈ ప్రభుత్వము 2025-26 40,000 కోట్లు విడుదల చేసి అందులోకెళ్ళి 16 కోట్లు మళ్ళీ విడుదల చేస్తామని చెప్పి 6 కోట్లే దాన్ని ఖర్చు పెట్టిండ్రు. అది కూడా ఆ ఖర్చు ఎవరికి పెట్టిండ్రు, ఎవరికి ఇచ్చిండ్రు కూడా తెలియదు. అది కూడా రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి. అంటే దళితులకు ఇప్పుడు అదేవిధంగా అంటే ఈరోజు దళితుల పరిస్థితి అధ్వాన గోచరంగా తయారైంది. మంచిర్యాల జిల్లా మహాసభలు వచ్చే నెల 1 తారీఖు రోజు మందమరి పట్టణంలో ఘనంగా నిర్వహించుతున్నాము. ఈ యొక్క మహాసభలకు
ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ దళితులందరూ కూడా పాల్గొని ఈ మహాసభలను జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర మహాసభలు కూడా వచ్చే నెల 17-18 తారీఖు రోజు వరంగల్లో జరుగుతున్నాయి. కాబట్టి దళితులందరూ ఎస్సీ ఎస్టీ బీసీలు కూడా వరంగల్లో జరిగే దళిత హక్కుల పోరాట సమితిలో మహాసభలలో పాల్గొనాలని, ముఖ్యంగా ఈరోజు చూసినట్టయితే దళితులు చైతన్యం కావాల్సిన తరుణం ఎంతన్నా ఆసన్నమై ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ భారతదేశానికి గొప్ప రాజ్యాంగాన్ని రచించి ఈ దేశంలో బడుగున వర్గాలకు, నిమ్న జాతి వాళ్లకు, ఈ దేశంలో ఉన్న ప్రభుత్వాలకు అన్నిటి కూడా దిక్సూచిగా రాజ్యాంగాన్ని రచించి దళితుల ఐక్యత కోసం, బీసీ మైనార్టీ అందరి హక్కుల కోసం మనం కొట్లాడవలసిన అవసరం ఉంది. ఈరోజు మతం ముసుగులో, కులం ముసుగులో దళితులపై దాడులు జరుగుతున్నాయి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. చెన్నూరు పట్టణ సాంఘిక సంక్షేమ పాఠశాలలో అనుమానాస్పదంగా 7వ తరగతి చదువుతున్న శ్రీ హిందూ విద్యార్థిని మృతి. మంచిర్యాల జిల్లా కేంద్ర ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు తెల్లవారుజామున మృతి. ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ సిల్వర్ జూబ్లీ వేడుకలను జరిపిన ఎస్బీఐ అధికారులు. మంచిర్యాల జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్లకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేసిన ఎస్బీఐ అడ్వైజర్ బోడ ధర్మేందర్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.